కాశ్మీరీ పండిట్లను హిట్ లిస్ట్ లో చేర్చారు. పాకిస్తాన్ మద్దతు గల లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి ఉగ్రవాద సంస్థలు కాశ్మీరీ పండిట్ ఉద్యోగులు, ప్రవాస కూలీలను లక్ష్యంగా చేసుకుని హిట్ లిస్టులను విడుదల చేశారని భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ హెచ్చరికలతో కాశ్మీర్ లోయలో భద్రతను కట్టుదిట్టం చేసి పండిట్ ఉద్యోగులకు తగిన రక్షణ చర్యలు చేపడుతున్నట్లుగా భద్రతా బలగాలు తెలిపాయి. కాశ్మీర్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న పలువురు కాశ్మీరీ పండిట్ల పేర్లతో కూడిన జాబితాలను ఉగ్రవాద సంస్థలు ఆన్లైన్లో విడుదల చేస్తాయి. గతంలోనూ పుల్వామా వంటి ప్రాంతాలలో కాశ్మీరీ పండితులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. భద్రతా దళాలు లోయలో తక్షణ సమీక్షలు జరిపి కాశ్మీరీ పండిట్ నివాసాలు, కార్యాలయాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. విశాఖ జీవీఎంసీ పరిధిలో ఉన్న హోటల్స్ పై కంప్లైంట్స్ రావడంతో జీవీఎంసీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. హోటల్స్ లో క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గే హెచ్చరిక జారీ చేయడమే కాకుండా జోన్ల పరిధిలో షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. విశాఖలో ఉన్న చాలా హోటల్స్ లో ఫ్రిడ్జ్ లో 2-3 రోజులు స్టోర్ ఫుడ్ కుక్ చేస్తున్నట్లు కంప్లైంట్స్ రావడంతో జీవీఎంసీ సిబ్బందితో కమిషనర్ రైడ్స్ చేస్తున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా జోన్ కి 2 షీ టీమ్స్ ఏర్పాటు చేసి హోటల్స్ లో తనిఖీలు చేస్తున్నారు. గత వారం రోజులుగా 10 జోన్లలో 20 బృందాలుగా ఏర్పడి 98 హోటల్స్ లో జీవీఎంసీ షీ టీమ్స్ తనిఖీలు నిర్వహించారు. 35 హోటల్స్ లో ఫుడ్ క్వాలిటీగా లేకపోవడంతో జీవీఎంసీ అధికారులు 77,500 రూపాయలు ఫైన్ వేశారు. హోటల్స్ లో నీట్నెస్ లేదని 18 హోటల్స్ కి నోటీసులు ఇవ్వడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్న 33 హోటల్స్ కి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ స్నేహ పరిష అన్నారు. జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించిన ఎంఈఓలు, జిల్లా అధికారులతో పాటు సైన్స్ ఆఫీసర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య తగ్గుతుందని ఆమె ఆరాధీశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు కార్పొరేట్ ధీటుగా విద్యాబోధన జరగాలని నిత్యం ఆయా ఉపాధ్యాయులు ఆయా పాఠశాలకు వస్తున్న విద్యార్థులతో పాటు కుటుంబాలతో విద్యార్థుల యొక్క సమగ్ర అభివృద్ధిపై చర్చించాలన్నారు. ప్రతి ఏటా కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా పనిచేయాలని ఆమె సూచించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న 82,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక 4.17 కోట్ల రూపాయలు శ్రీవారికి కానుకలుగా సమర్పించారు భక్తులు. మరోవైపు 3.95 లక్షల లడ్డూలను నిన్న టిటిడి విక్రయించింది. 2 లక్షల మందికి పైగా శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇవాళ కూడా భక్తుల రద్దీ కొంత కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 25 కంపార్ట్మెంట్ల మేర భక్తులు వేచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నిన్న వీకెండ్ కావడంతోనే భక్తుల రద్దీ పెరిగింది కాబట్టి ఆ ఒక ఎఫెక్ట్ ఈ రోజు కూడా కనిపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు స్కిల్ ఇండియాలో పాలిటెక్నిక్ విద్యార్థులను చేర్చి వాళ్ళ భవిష్యత్తుకు భరోసానిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే, మరొక వైపు పాలిటెక్నిక్ విద్యార్థులు మాత్రము ఇటు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, జీవో 97 ద్వారా తమ విద్యా ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి అని చెప్పి అయితే పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నిన్న కరీంనగర్లోని పాలిటెక్నిక్ కళాశాలలో పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు చర్చా వేదిక నిర్వహించారు. దీనివల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే ఈ నిర్ణయాన్ని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వెనక తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో 97ను వెనక్కి తీసుకోవాలని పాలిటెక్నిక్ విద్యార్థులు కోరారు. గచ్చిబౌలిలోని అంజనగర్ కాలనీలో భవనం కూలిన ఘటనలో యజమానిని అరెస్ట్ చేశారు పోలీసులు. శంషాబాద్లో విదేశాలకి పారిపోతున్నటువంటి సయ్యద్ సాదిత్ని రాయదుర్గం పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. నాసిరకంగా బిల్డింగ్ కట్టి దాదాపు G+6ని కట్టిన నేపథ్యంలో ఇప్పటికే బిల్డర్ అయినటువంటి కాజా కోసం కూడా పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. వీళ్ళకి సహకరించినటువంటి మున్సిపల్ అధికారులు కానీ, దాంతోపాటు ఇటు టౌన్ ప్లాన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా కొంతమందిని బాధ్యులు చేస్తూ కూడా వారిపైన కేసులు నమోదు చేశారు. ఒకరిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఓనర్ని అరెస్ట్ చేయడం వల్ల వారు ఎంతవరకు వీళ్ళకి సహకరించారో తరపు కూడా ఒక క్లారిటీ వస్తుందని కూడా రాయదుర్గం పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో సో ఇవాళ అతన్ని ప్రశ్నించిన తర్వాత మిగతా తదుపరి చర్యలు ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి భక్తుల రద్దీ సర్వసాధారణంగా కొనసాగుతుంది. భక్తులు మొదట కళ్యాణకట్టంలో తలనీలాలు సమర్పించి పాతాళగంగలో స్నానం ఆచరించి శివనామ స్మరణంతో క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు పాల నీళ్లతో పాటు అల్పాహారం అందిస్తున్నామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామంటూ భక్తులంతా సంయమనం పాటించాలంటూ ఆలయ ఏవో శ్రీనివాసరావు తెలిపారు. శని, ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా అర్జిత అభిషేకాలను నిలిపివేశాము. ఈరోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరగనున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. మిల్లర్ల వద్ద సీఎంఆర్ ధాన్యం మాయం, తనిఖీలు చేపడుతున్న సివిల్ సప్లై అండ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఖమ్మం జిల్లాలో గత ఏడాది రబీ ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరిధాన్యాన్ని రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేసిన ఐకేపీ సిబ్బంది సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారుల సహాయంతో ఒకవైపు మిల్లర్లకు సీఎంఆర్ ధాన్యాన్ని కేటాయించి బియ్యంగా తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగానే గత సీజన్లో
సుమారు 60 మిల్లుల పైగా ఈ యొక్క ధాన్యాన్ని సరఫరా చేసిన సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు ఇటీవల కాలంలో మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం సరఫరా చేయడంతో సివిల్ సప్లై కార్పొరేషన్ శాఖ అధికారులతో పాటుగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికార యంత్రాంగం మిల్లులపై దాడులు కొనసాగిస్తుంది. దీనిలో భాగంగానే 51 కోట్ల రూపాయల ధాన్యం మొత్తం మాయమైనట్లు మిల్లర్ల వద్ద గుర్తించారు. ధాన్యం లేని మిల్లర్లపై ఇప్పటికే కఠినమైన చర్యలు చేపడుతున్నారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఈ మాయమైన ధాన్యం సుమారు గత 10 రోజుల నుంచి ఇప్పటి వరకు కోట్లాది రూపాయల నగదును మిల్లర్ వద్ద నుంచి వసూలు చేసే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు ఖమ్మం జిల్లాలో. శ్రీకాకుళం టౌన్కి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఫుట్పాత్ ప్రయాణమే ప్రమాదం అనుకుంటే దానికి మించి బస్సును పట్టుకుని వేలాడుతూ ప్రయాణాలు చేస్తున్నారు. బస్సుల సంఖ్య ఎక్కువగా లేకపోవడం, ప్రాపర్ సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు కాలేజీకి ఇన్ టైంలో చేరుకునేందుకు బస్సుల్లో ఆ విధంగా ప్రమాదకరంగా జర్నీ చేస్తూ కాలేజీలకు చేరుకుంటున్నారు. ఎప్పటికైనా శ్రీకాకుళం ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రాపర్గా బస్సులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. మరోవైపు వైజాగ్ నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆ దారిలో ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిపోవడంతో విద్యార్థులకు బస్సులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆటోల్లో డబ్బులు వెచ్చించి మరీ కాలేజీలకి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా జిఎంవల్స్ మండలం తురకనాయుడువలస గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ప్యాకెట్ స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 2,60,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందుకు గల కారణాలను కూడా పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఎవరైనా పాల్పడితే మాత్రం అందుకు వారంతా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని, వారందరినీ కూడా జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు నిన్న ఇదే జిల్లాలో సాలూరు మండలంలో నిర్వహించినటువంటి దాడిలో 33 మందిని పోలీసులు అరెస్ట్ చేసి 2,80,000 స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి పిఎసి సమావేశం జరగనున్నది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో అయితే సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు సమావేశానికి హాజరు కానున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపైన అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కొండ సురేఖ అంశం హాట్ టాపిక్గా మారింది. ఆమె మంత్రివర్గం నుంచి తొలగిస్తారా, కంటిన్యూ చేస్తారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఆమె ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను కలుస్తాను, మాట్లాడతానని చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండ సురేఖకు అపాయింట్మెంట్ ఇస్తారా లేరా అనేది కూడా ఆసక్తి నెలకొంది. అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇప్పటికే కలిసినటువంటి కొండ సురేఖ ఇక్కడ పరిస్థితుల గురించి వివరించింది. మరి ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, రేవంత్ రెడ్డి కొండ సురేఖకు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లో కేఆర్ఎంబి త్రిసభ్య కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఈఎన్సీలతో పాటు బోర్డు కార్యదర్శి హాజరు కానున్నారు. ప్రధానంగా నాగార్జున సాగర్, శ్రీశైలంలో కనీస నీటి మట్టం పైన ఉన్నటువంటి 146 టీఎంసీల పంపకం విషయంలోనే చర్చ జరగనుంది. ఇప్పటికే ఏపీ 70% వాటా 115 టీఎంసీలు కావాలని, తెలంగాణకు కేవలం 30% వాటా అంటే 30 టీఎంసీలే అంటుంది. కానీ తెలంగాణ మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. జంట నగరాలకు వచ్చే సంవత్సరం వరకు తాగునీటి అవసరాల కోసం 50 టీఎంసీల నీటిని అందించాలని కోరుతుంది. ప్రధానంగా చర్చ జరిగిన తర్వాత ఈ త్రిసభ్య కమిటీ ఆదేశాల అనుసారం బోర్డు చైర్మన్ ఒక కొలిక్కి తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఉత్నూర్ ఐటీడీఏ ముట్టడికి పిలుపునిచ్చాయి ఆదివాసీ సంఘాలు. ప్రధానంగా చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. అదేవిధంగా జీవో నంబర్ 3ని యథావిధిగా కొనసాగించాలి. తాజాగా వెలువడిన పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను సవరించి 75% ఇటు ఆదివాసులకు పోస్టులు కేటాయించబడే జీవో నంబర్ 109ను ప్రస్తావించాలి. అదేవిధంగా షెడ్యూల్ ఏరియాలో పూర్తిగా 170 పేసా యాక్ట్లను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రధాన డిమాండ్లతో ఈ ముట్టడి కార్యక్రమం అయితే పిలుపునిచ్చాయి అన్ని ఆదివాసీ సంఘాలు. అదేవిధంగా ఆదివాసులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆదివాసీ పోరాట సమితి తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. స్వతంత్ర సమరయోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి వేడుకలను ఒంగోలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న ఆయన విగ్రహానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడిగా
పరిపాలనా దక్షుడిగా ఆయన యొక్క బాట ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. అదేవిధంగా ఆయన చూపినటువంటి తెగువ, ధైర్యం ప్రతి యువత కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఆయన జీవితం మొత్తం కూడా ప్రజాసేవకే అంకితం చేశారని, ఆయన సర్వదాస్తిని కూడా ప్రజలకు త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్క యువత కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఆయన పుట్టి పెరిగిన ప్రకాశం జిల్లాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సిఎస్ఎంఆర్ఎస్ బృందం పర్యటించింది. మట్టి నాణ్యత పరీక్షలు చేశారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పరిధిలో మట్టి, ఇసుక, రాళ్ల పటిష్టత్వాన్ని నిపుణుల బృందం పరీక్షించింది. దీన్ని మరలా శాంపుల్స్ తీసి ల్యాబ్కి తీసుకువెళ్ళి మరలా పరీక్షిస్తామని నిపుణుల బృందం చెప్తున్నారు. ప్రతి నెల సోమవారం ఈ రాతి నాణ్యత టెస్టులు చేస్తున్నామని చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పరిధిలో కానీ నిర్మాణ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే ఎప్పటికప్పుడు నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా బృందం చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గోదావరి వరద ప్రవాహాన్ని తట్టుకునేలాగా నిర్మాణం జరుగుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ బీసీ నేతలతో ముఖ్య నాయకుల సమావేశం జరగబోతోంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన దానికి సంబంధించి, అలాగే అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపింది. అలాగే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీల కేటాయింపై తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై కీలకమైన సమావేశం జరగబోతుంది. బీసీ సంఘం రాష్ట్ర విభాగం అధ్యక్షుడి నేతృత్వంలో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో పలు ఏజెండాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా కూడా ప్రధానంగా ఈ సమావేశం కొనసాగబోతోంది. అలాగే త్వరలోనే బీసీ రణబేరి కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టబోతా ఉంది. కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీస్ స్టేషన్లో యువకుడిపై ఫోక్సో కేసు కింద కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ గ్రామానికి చెందిన ఓ బాలికపై అత్యాచారం చేసినట్లుగా గుర్తించారు. ఈ కోణంలో అక్కడ బాలికను మాయమాటలు చెప్పి లోపరుచుకోవడం, తదనంతరం అత్యాచారం చేసినట్టుగా ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదైంది. ఒకసారిగా కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. ప్రస్తుతానికైతే యువకుడిపై ఫోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు, విచారిస్తున్నారు పోలీసులు. బంగాళాఖాతంలో అల్పపీడనం ధోని ప్రభావం వలన ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావం వలన వర్షపాతం లేక పంటలు ఎండిపోతున్న దశలో ఒకవైపున ఆందోళన వ్యక్తం చేసిన రైతాంగానికి ఒక్కసారిగా బంగాళాఖాతంలో అల్పపీడనం ధోని ప్రభావంతో వర్షాలు భారీగా కురవడంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పంటలకు నీరు లేక ఆకాశం వైపు చూస్తూ ఆ వరిని వేడుకుంటున్న రైతాంగానికి ఈ యొక్క వర్షపాతం ఒక్కసారిగా ఊరటనిచ్చింది. ఫలితంగా పలు ప్రాంతాలలో వాగులు, కుంటలు పొంగి పొరులుతున్న నేపథ్యంలో రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండల కేంద్రంలోని పాత ప్రైవేటు కాలేజీ కాంపౌండ్ గోడ కూలి విద్యార్థి హర్షవర్ధన్ తేజ మృతి చెందాడు. మరో విద్యార్థి అక్షయ్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థి మరణంతో తల్లిదండ్రులు రోధిస్తున్నారు. విద్యార్థి మరణానికి అధికారుల పర్యవేక్షణ లోపం కూడా కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ హాస్టల్లో మూతపడడంతో పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వందలాది మందికి నీడనిచ్చే వసతి గృహాలకు తాళాలు పడడంతో విద్యార్థులు ప్రతినిత్యం సుదూర ప్రాంతాల నుండి ఆటోలు, బస్సుల్లో రాకపోకలు సాగిస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. వసతి గృహాలు నడవకపోవడంతో ప్రతిరోజు ఇళ్లకి రాకపోకలు సాగించాల్సి వస్తుంది. సాయంత్రం వేళల్లో ఇళ్లకు వెళ్లేసరికి తీవ్ర ఆలస్యం అవుతుందని ఆవేదన చెందుతున్నారు. సమయం వృధా అయ్యి చదువుపై ప్రభావం పడుతుందని తక్షణమే అధికారులు స్పందించి హాస్టల్స్ను తెరిపించాలని విద్యార్థులు కోరుతున్నారు. నేడు వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటించున్నారు. మొదటగా అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి బల్మూరు మండల కేంద్రంలో 156 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి రోడ్ల విస్తరణ పనులను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి నేరుగా కర్నెతాండాకు వనపర్తి జిల్లాకు చేరుకొని అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టును మంత్రులు ప్రారంభించారు. అక్కడి నుంచి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పెంటవెల్లికి సంబంధించి 171 కోట్ల రూపాయలతో రోడ్ల విస్తరణ పనులు, ఆ తర్వాత కొల్లాపూర్కు సంబంధించి 146 కోట్ల రూపాయలతో రోడ్ల డెవలప్మెంట్కు శ్రీకారం చుట్టున్నారు. దీంతో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి రోడ్లకు మహర్దశ పట్టనుంది. మంత్రుల పర్యటన నేపథ్యంలో వనపర్తి, కొల్లాపూర్, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ జిల్లాలో కనపడుతుంది. కడప జిల్లాలో మూగజీవాల అక్రమ రవాణా అడ్డుకున్నారు స్థానిక బీజేపీ నేతలు. లారీల్లో మూగజీవాలను పరిమితికి మించి కొక్కి తరలిస్తున్న సమాచారం అవడంతో వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకొని లారీలు ఆపారు. అయితే వాటికి సంబంధించి కూడా లారీల్లో భారీ సంఖ్యలో ఆవులతో పాటు ఇతర పశువులు కూడా ఉన్నాయి. వాటన్నింటి కూడా దించి అక్కడి నుంచి స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న లారీలన్నింటినీ కూడా పోలీసులు తరలించారు. అయితే మూగజీవాలను అక్రమ తరలిస్తే కేసులు నమోదు చేస్తూ ఉంటారు పోలీసులు హెచ్చరించారు. వీరందరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
శ్రీశైలం నాగార్జున సాగర్ నీటి పంపకాలపైన ఈరోజు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ హైదరాబాద్లో భేటీ అవుతోంది. ఏపీ, తెలంగాణకి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. నీటి పంపకాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పల్నాడు, రాయలసీమలో సాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాల అవసరం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సమావేశం తర్వాత నీటి పంపకాలపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో అప్రాక్సిమేట్లీ 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్, అదేవిధంగా 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. అటు నల్గొండ, నాగర్ కర్నూల్ మరియు మహబూబ్ నగర్కి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, రానున్న 2-3 రోజుల పాటు ఇదే విధంగా ఉంటుందని, ఈ రోజు సాయంత్రం వరకు హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఆఫీసులకు తొందరగా వెళ్లాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఈవినింగ్ టైంలో అడ్వైజరీ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖ సముద్ర తీరంలో భారీ ఈదురుగాలులకు మత్స్యకారుల పడవ మునిగిపోయింది. ప్రతిరోజు యథావిధిగా చేపల వేటకు తెల్లవారుజామున 4 గంటల సమయంలో సముద్రంలోకి బయలుదేరిన 5 మత్స్యకారుల బోటు తిరగబడింది. సముద్రంలో కొంత దూరం వెళ్ళాక బోటులో కొంచెంగా నీళ్లు చేరడంతో పాటు బలమైన ఈదురుగాలు వీయడంతో బోటులో నీరు ఎక్కువై బోటు మునిగిపోయింది. ప్రమాదాన్ని ముందే గమనించిన మత్స్యకారులు బోటుపైకి ఎక్కి కేకలు వేయడంతో మరో బోటులో ఉన్న మత్స్యకారులు 5 రక్షించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా లోకల్గా చేపల వేట చేస్తున్న మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తుండడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అల్పపీడన ప్రభావం ఉన్న సమయంలో మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చండూరు మార్కెట్ గోడౌన్ నుంచి ధాన్యం మాయమైంది. ఇక్కడ ఉన్నటువంటి ట్రేడర్ నాగిళ్ళ అంజనేయులు 840 క్వింటాల ధాన్యాన్ని లారీలతో బయటికి పంపించి సొమ్ము చేసుకున్నారు. అయితే ఇదంతా ఒకెత్తైతే ధాన్యాన్ని అమ్ముతుండగా కూడా లారీలను పట్టుబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక నేతలు అడ్డుకొని ఆ ట్రేడర్ని బ్లాక్మెయిల్ చేసి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అతను బంగారం తాకట్టు పెట్టి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ తీరా ఆ పంపకాల తేడాలో వాటాల తేడా వచ్చి కూడా ఇది పోలీసుల వరకు వెళ్ళింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ ట్రేడర్ని అదేవిధంగా బ్లాక్మెయిల్ చేసిన యువకుల్ని అందరినీ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మొత్తం 840 క్వింటాల ధాన్యం, దీని విలువ 23 లక్షల రూపాయలని కూడా పోలీసులు చెబుతున్నారు. విశాఖలోని ఎన్ఏడి ఫ్లైఓవర్ కింద భారీగా దొంగతనాలు జరుగుతున్నాయి. విశాఖ సిటీ నుంచి వచ్చే వాహనదారులతో పాటు పెందుర్తి, సింహాచలం, గోపాలపట్నం చుట్టుపక్కల నుండి వచ్చే వెహికల్స్ను ఫ్లైఓవర్ కింద పార్క్ చేసి విధులకు వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. ఎన్ఏడి ఫ్లైఓవర్ కింద పార్క్ చేసి ఉన్న వాహనాలను ఎవరికీ కనబడకుండా దొంగల ముఠా దొంగతనం చేస్తున్నారు. వెహికల్స్, బ్యాటరీస్, వెహికల్ వీల్స్ దొంగలించి బయటకు కనబడకుండా నెలల పాటు దాచేస్తున్నారు. ఫ్లైఓవర్ కింద గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువ అవడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్క్ చేసిన వెహికల్స్ దొంగతనం జరిగాయని పోలీసులకు ఫిర్యాదులు చేసినా నెలల తరబడి స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని వాహనదారులు మండిపడుతున్నారు. ఎన్ఏడి ఫ్లైఓవర్ కింద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టాలని విశాఖ వాసులు కోరుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా లోపలతో పాటుగా ఉత్తర తెలంగాణకు కూడా ఇటు వరప్రధానిగా ఉన్నటువంటి ఎల్ఎండి రిజర్వాయర్ నుంచి ఈసారి సాగునీటి అవసరాల కోసము నీటి సరఫరా మాత్రము లేనట్టుగానే తెలుస్తుంది. 11 టీఎంసీలకు నీటి మట్టం చేరుకున్నా కానీ ఇది నీటిని కేవలం కరీంనగర్ నగర ప్రజల యొక్క తాగునీటి అవసరాలకే వాడతామని చెప్పి చెప్తున్నారు. ఇంతకుముందు 5 టీఎంసీల నీటి మట్టం చేరుకున్నా కానీ ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఎల్లంపల్లి పంప్ హౌస్ ద్వారా పెద్ద ఎత్తున కూడా నీటి రావడంతో 11 టీఎంసీలకు చేరుకుంది. అయినా కానీ కింది ఆయకట్టుకు మాత్రము సాగునీటి కోసము నీటి రిజర్వాయర్ను విడుదల చేసేటువంటి అవకాశం లేదని చెప్పి అధికారులు చెబుతున్నారు. ఇల్లెందు పట్టణానికి ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ చేయాలంటూ స్థానికులు నిరాహార దీక్ష చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు డివిజన్కు సంబంధించి అనేక దశాబ్దాల నుంచి బొగ్గుకు పుట్టనిల్లేటువంటి సింగరేణికి ఇప్పుడు ఆ ప్రాంతంలో ప్యాసింజర్ రైలు లేకపోవడంతో స్థానికులు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం. చుట్టుపక్కల ఇల్లెందుకు సుమారు 50-60 గ్రామాల పైగా కనెక్టివిటీ ఉన్న నేపథ్యంలో ఒకప్పుడు ఇల్లెందు నుంచి డోర్నకల్ మీదుగా విజయవాడ కావచ్చు, సికింద్రాబాద్కి ప్రత్యేకంగా ప్యాసింజర్ రైలు ఉండేదని. కానీ కాలక్రమేణా అది కాస్త రైల్వే అధికారులు అక్కడ సింగరేణి నుంచి బొగ్గు ఉత్పత్తి కాస్త తగ్గడంతో ఆ ప్రాంతంలో ప్యాసింజర్ రైలు నిలుపుదల చేశారంటూ ఇప్పుడు ఏదైనా సంబంధిత శాఖ అధికారులు పూర్తిగా దృష్టి సారించి రాజకీయ నేతలు కూడా జోక్యం చేసుకొని ఇల్లెందుకు ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ చేసే విధంగా చర్యలు చేపట్టాలంటూ స్థానికులు నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పంతో భక్తులకు సౌకర్యం అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో దేవాలయ రహదారులకు సంబంధించినటువంటి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. 205 కిలోమీటర్లు, 120 కోట్లు, 100కు పైగా దేవాలయాలకు సంబంధించిన రహదారులు అభివృద్ధి చేశామని ఈ సందర్భంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో చూసినటువంటి రహదారులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినటువంటి రహదారులకు సంబంధించినటువంటి నిధులు కేటాయించి అభివృద్ధి చేయడంతో పాటు రహదారులు ఏర్పాటు చేశారంటూ పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
మన్యం జిల్లా కురుపాం మండల కార్యాలయం అలాగే తహసీల్దార్ కార్యాలయం వద్ద పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను ఎంపీడీఓ ఉమామహేశ్వరి ప్రదర్శించారు. అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ ముసాయిదా జాబితాను ప్రజల పరిశీలనార్థం ఉంచామని ఆయన తెలిపారు. అయితే ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ పోలింగ్ స్టేషన్ల వివరాలపై ఏవైనా సందేశాలు ఉంటే తమకు తెలియజేయాలని, అలాగే సంబంధిత అధికారులకు కూడా వాటి వివరాలను కూడా వెల్లడించాలని ఆమె కోరారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయాలని ఆమె కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న ఇద్దరిని పులివెందుల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. పులివెందులలో గత కొంతకాలంగా చదువుకున్న యువకులుగా టార్గెట్ చేసి వారందరినీ కూడా రైల్వే శాఖతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని వారి వద్ద నుంచి కూడా దాదాపు 8 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత ఉద్యోగ విషయం అడిగితే అక్కడి నుంచి పులివెందుల నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పులివెందులకు పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాళ్ళు మొబైల్ ట్రాకింగ్ చేసి వారందరూ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వారి నుంచి కూడా 5 లక్షల డబ్బులు వసూలు చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 2019, 2021లో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన వంతెనలన్నీ కూడా ఇవాళ నీడమట్టమవుతున్నాయి. ఏదైతే ప్రణాళిక లేకుండా హైవే విస్తీర్ణ కోసం ఏర్పాటు చేసిన ఈ వంతెనలన్నీ కూడా ఇప్పుడు నీలమట్ట కాగా వీటిపై ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేపట్టిన ఈ పనులన్నీ కూడా దాదాపు కోట్లలో నష్టం వాటిల్లింది. ఇటు ప్రజల సొమ్మంతా కూడా వృధా చేస్తున్నారు, కానీ అభివృద్ధి లేదని చెప్పేసి కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సూపర్ ఎల్ నినో ప్రభావం ఉందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ దాన్ని ఎదుర్కొనే ప్రణాళిక ప్రభుత్వం వద్ద లేదని అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి విమర్శించారు. జిల్లాలో 50% లోటు వర్షపాతం ఉందని, ఒకవైపు పంటలు ఎండిపోతున్నాయి, మరోవైపు పశువులకు మేత కూడా లభించడం లేదని వాపోయారు. కరువు పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, కనీసం తాగునీటితో పాటు ఆరుతడి పంటలకైనా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలో దాదాపు 24 క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టివేశారు. ఓఆర్ఆర్ సమీపంలో అటు హైదరాబాద్ నుంచి మా కర్ణాటకకు ఈ పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మలక్పేటకు చెందినటువంటి ఇస్మాయిల్, కర్ణాటకలో ఉన్నటువంటి ఉమేష్కు ఈ పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీటితో పాటు అంటే పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్నటువంటి డ్రైవర్తో పాటు వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేసి పటాన్చెరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్లో ఇంద్ర పుష్కరిణి పనులు జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఇంద్ర పుష్కరిణి పూర్తిగా మారిపోబోతుంది. 4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు అధికారులు ప్రారంభించారు. ఇప్పటికే ఇంద్ర పుష్కరిణి చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్తో పాటు గ్రీనరీని ఏర్పాటు చేస్తున్నారు. ఇంద్ర పుష్కరిణిలో ఉన్న వాటర్ను కూడా ఎప్పటికప్పుడు బయటకు పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యేలాగా అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. కాగా ఇంద్ర పుష్కరిణిని ఇంద్రుడై స్వయంగా వచ్చి నాగలతో దున్ని ఏర్పాటు చేశారని పురాణాలు చెప్తున్నాయి.